Hey folks, this is Srinivas and welcome back to our channel. వీడియో thumbnail చూసి కదా వీడియో క్లిక్ చేశారు. ఎస్ గైస్, ఇవాళ వీడియోలో నాకు ఒక ఇదైతే రావడం జరిగింది. గూగుల్ యాడ్సెన్స్ నుండి పిన్ వెరిఫికేషన్ కోసం గూగుల్ యాడ్సెన్స్ వాళ్ళు ఒక పిన్ అయితే పంపించారనమాట. ఇది నాకు ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? మీరు ఆల్రెడీ thumbnail చూసే ఉంటారు. పిన్ వెరిఫికేషన్ అంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు యూట్యూబ్ నుండి మీరు ఇన్కమ్ సంపాదించుకుంటున్నారు. ఓకే, ఇట్ ఈస్ గుడ్, వెరీబుల్ సంపాదించుకుంటున్నారు. ఓకే, మరి ఇది ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కదా మీ బ్యాంక్ అకౌంట్ కో లేదా అదర్ సోర్సెస్ కో. ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే దానికి మన అడ్రస్ ఇవన్నీ ఇస్తాం కదా, అంటే మన బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు అడ్రస్ ఇవన్నీ ఇస్తాం. అయితే ఇచ్చేటప్పుడు ఈ అడ్రస్ ఇవన్నీ కరెక్ట్ అయినా ఫేక్ అనేది చెక్ చేసుకోవడానికి కోసం గూగుల్ వాళ్ళు మనకి గూగుల్ యాడ్సెన్స్ వాళ్ళు ఒక వెరిఫికేషన్ అయితే ఇస్తారనమాట. దాన్నే గూగుల్ యాడ్వర్డ్స్ వెరిఫికేషన్ అని పిన్ అయితే అంటారు. ప్రెసెంట్ అయితే మీకు వైట్ గా వచ్చేస్తుంది అనుకుంటా. ఆల్రెడీ నేను కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ అయితే పెట్టా, ఇది ఎలా ఉంటుంది అనేది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి ఇది ఏ విధంగా ఉంటుంది అనేది చూడండి. అయితే ఇది సింపుల్ గా ప్రెసెంట్ వచ్చేటప్పటికైతే ఈ విధంగా ఉంది. దీనివల్ల యూజ్ ఏంటి అన్నట్లయితే, ఇప్పుడు కానీ మీరు ఒక ప్లేస్ కి ఆర్డర్ అయితే ప్లేస్ చేశారనమాట. అండ్ నాకు ఈ పిన్ కావాలి అని అయితే రిక్వెస్ట్ అయితే పెట్టడం జరిగింది. వాళ్ళు నాకైతే పిన్ అయితే పంపించారు. ఈ పిన్ పంపించిన తర్వాత ఫస్ట్ దీన్ని మనం ఏ విధంగా యూజ్ చేయాలి అంటే, ఫస్ట్ ఇది అందరికీ అయితే రాదు గైస్. యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయ్యి మీకు యూట్యూబ్ యాడ్సెన్స్ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ లో మినిమం $10 వచ్చినట్లయితే మీకు వెరిఫికేషన్ పిన్ చేసుకోవడానికి అక్కడ వెరిఫై అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది. అదంతా నేను ఇప్పుడు మొబైల్ స్క్రీన్ లో అయితే చూపిస్తాను. అండ్ వెరిఫైలో అక్కడ మనం ఒక కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంది. ఆ కోడ్ వచ్చేటప్పటికైతే ఇందులో ఉంటుంది అనమాట. అది ఒక సీక్రెట్ పిన్ కోడ్ లాంటిది. అండ్ ఆ కోడ్ ఎన్ఫర్ చేసిన వెంటనే మనకి అది వెరిఫై అయితే అయిపోయి మన అకౌంట్ అనేది కంటిన్యూ అయితే అయిపోతుంది. అక్కడ నుండి మనం ఏదైతే ట్రాన్స్ఫర్ మనం డీటెయిల్స్ ఏవైతే ఇచ్చి ఉంటామో బ్యాంక్ డీటెయిల్స్, ఆ బ్యాంక్ డీటెయిల్స్ కి అమౌంట్ అనేది ప్రతి మంత్లీ 31st or 15th లోపల అయితే ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. ఇది యూట్యూబ్ నుంచి. అయితే యూట్యూబ్ కి గూగుల్ కి లింక్అప్ చేయడానికి యాడ్ పిన్ వెరిఫికేషన్ అయితే అంటారు. అండ్ ఇప్పుడు మనం ఇది యూజ్ ఏంటి అన్నట్లయితే, మన మనీ ఏదైతే ఉందో మనం పర్ఫెక్ట్ గా మన బ్యాంక్ కి సెండ్ చేయడానికి ఈ పిన్ వెరిఫికేషన్ అయితే చేస్తాము. ఈ పిన్ వెరిఫికేషన్ చేయడం వల్ల యూజెస్ ఏమున్నాయంటే, మన అడ్రస్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. అండ్ మొబైల్ నెంబర్ అన్ని వర్క్ అవుతున్నా లేదనేది వాళ్ళైతే చెక్ చేసుకుంటారు అనమాట. అండ్ ఇంకా చాలా మందికి డౌట్ ఉంటుంది, ప్రెసెంట్ అయితే నేను ఓన్ హౌస్ లో లేను కదా, మరి అడ్రస్ ఏది ఇవ్వాలి అని. మీరు ప్రెసెంట్ ఏ అడ్రస్ అయితే ఉన్నారో ఆ అడ్రస్ ఇవ్వండి. ఆ అడ్రస్ కి వెరిఫికేషన్ పిన్ అయితే రావడం అయితే జరుగుతుంది. అయితే ఇది వెరిఫికేషన్ పిన్ అయితే ఏ విధంగా వస్తుంది, వచ్చిన తర్వాత చాలా మందికి డౌట్ ఉంటుంది ఏ విధంగా అది వెరిఫై చేసుకోవాలి బ్రో అని. అయితే అది కూడా ఇప్పుడు మీకు అయితే చూపిస్తా. దానికోసం మీరు మొబైల్ స్క్రీన్ లోకి అయితే వెళ్తున్నా. మీరు ఇప్పుడు మొబైల్ స్క్రీన్ లో అయితే చూడండి. అయితే నాకు ఇక్కడ పిన్ అయితే నేను తీసుకున్నాను, ఎందుకంటే మొబైల్ స్క్రీన్లో చూపిస్తాను. మీరు ఇదే విధంగా మీ యొక్క మొబైల్లో కూడా మీ సిస్టంలో మీ మొబైల్ అయితే మొబైల్లో సేమ్ ప్రొసీజర్ ఫాలో అయినట్లయితే మీకు కూడా పిన్ వెరిఫికేషన్ అయితే అయిపోతుంది. దానికోసం ముందుగా ఏం లేదు గైస్, మీ యొక్క మొబైల్లో గూగుల్ క్రోమ్ ఏదైతే ఉందో అది ఒకసారి ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ టాప్లోకి వెళ్ళి AdSense.com అయితే సెర్చ్ చేయండి గైస్. ఇక్కడ చూడండి AdSense AdSense అని సెర్చ్ చేస్తుంటే ఇక్కడ AdSense.com అయితే రావడం జరిగింది. అండ్ గూగుల్ యాడ్సెన్స్ అయితే రావడం జరిగింది. గూగుల్ యాడ్సెన్స్కి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా మందికి డౌట్ ఉంటుంది, పిన్ ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి బ్రో అని. అయితే నాకు ఆల్రెడీ పిన్ అయితే వచ్చేసింది. పిన్ అయితే చూపించకూడదు కాబట్టి కొన్ని రూల్స్ వల్ల నేనైతే పిన్ అయితే చూపించట్లేదు. అండ్ ఇప్పుడు ఆ పిన్ వచ్చింది కదా, ఇప్పుడు ఆ పిన్ వెరిఫై ఎలా చేద్దాం ఇప్పుడు చూద్దాం. అండ్ పిన్ వెరిఫై చేసుకోవడానికి ఇక్కడ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ప్రెసెంట్ చూడండి నా అకౌంట్లో వచ్చేటప్పటికి $8.65 అయితే రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఎర్రర్ అయితే చూపిస్తుంది, యువర్ పేమెంట్ ఆర్ కరెంట్లీ హోల్డ్ హ్యావింగ్ ఏ వెరిఫికేషన్ అడ్రస్ వెరిఫికేషన్. ఇది నాకు ఒక 1 monthగా పేమెంట్ అయితే హోల్డ్లో ఉంది. దానివల్ల నాకు ఏంటంటే ప్రెసెంట్ ఇన్కమ్ సోర్స్ అయితే చూపించట్లేదు. ఇప్పుడు ప్రెసెంట్ చూడండి, నేను ఇది ఓపెన్ చేయగానే నాకు కిందకి వెరిఫై అయిన ఆప్షన్ కనబడుతుంది. చాలామందికి ఇక్కడ వెరిఫై అయిన ఆప్షన్ కనబడకపోవచ్చు. కనబడకపోతే ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. 3 dots మీద క్లిక్ చేసి డెస్క్టాప్ సైడ్ అయిన బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి వ్యూ మోర్ అని ఒక చిన్న సింబల్ లాగా అయితే కనబడుతుంది. మీరు క్లిక్ చేస్తే మీకు అనలిటిక్స్ మొత్తం వస్తుంది అనమాట. అక్కడ మీకు వెరిఫికేషన్ అని ఉంటుంది. ప్రెసెంట్ నాకు కూడా ఏంటంటే కిందకు ఉండేది, నేను ఇక్కడ పిన్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ పైకి రావడం అయితే జరిగింది వెరిఫై అనే ఒక బటన్. ఇప్పుడు మీరు ఏం చేయవచ్చు అంటే, ఈ వెరిఫై బటన్ని ఏ విధంగా వెరిఫై చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇక్కడ మీరు లెర్న్ మోర్ అంటే వ్యూ మోర్ అని బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు వ్యూ మోర్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని అనలిటిక్స్ అయితే రావడం జరుగుతుంది. ప్రెసెంట్ నేను అనలిటిక్స్ మొత్తం క్లోజ్ చేశాను కాబట్టి నాకు రావడం అయితే జరగలేదు. అండ్ ప్రెసెంట్ అయితే నాకు వచ్చేసే అనలిటిక్స్ మొత్తం. అందుకే ఇప్పుడైతే చూసండి, నేను వ్యూ మోర్ బటన్ మీద క్లిక్ చేస్తే అనలిటిక్స్ అయితే రావడం జరిగింది. అయితే ఈ అనలిటిక్స్లో మీ యొక్క వెరిఫై అనేది ఎక్కడైనా ఉండొచ్చు, మీరు చెక్ చేసుకోండి. నేనైతే పిన్ అయితే చేసుకున్నాను కాబట్టి నాకు టాప్లో ఉండడం జరిగింది. అండ్ ఇప్పుడు మీకు వెరిఫై చేసుకోవడం కోసం ఇక్కడ వెరిఫై బటన్ మీద
క్లిక్ చేయండి. వెరిఫై బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వాళ్ళు మస్ట్ చెప్తుంది ఏంటంటే మనకి 3 అటెంప్ట్స్ మాత్రమే ఉంటాయి. ఈ 3 అటెంప్ట్స్ కన్నా ఎక్కువ చేసినట్లయితే 3 అటెంప్ట్స్ కన్నా మీకు మీ వెరిఫై పిన్ అనేది మళ్ళీ కొత్త పిన్ వచ్చేదాకా మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి పిన్ ఎంటర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయండి. నాకైతే పిన్ అయితే వచ్చేసింది, నేను ఓపెన్ చేసా. ఇప్పుడు నా పిన్ ఏదైతే ఉందో అది నేను ఇప్పుడు ఎంటర్ చేస్తున్నా. ఓకే, మీరు కూడా ఈ విధంగా మీ పిన్ని ఎంటర్ చేయండి. పిన్ వచ్చేటప్పటికైతే 6 డిజిట్ పిన్ గా రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఇక్కడ క్లియర్గా సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ పిన్ని వెరిఫై కరెక్ట్ అని వచ్చి యువర్ బిల్లింగ్ అడ్రస్ ఈజ్ వెరిఫైడ్ అని వచ్చింది. ఇక్కడ పర్ఫార్మెన్స్ అయితే వచ్చింది. అయితే ఇప్పుడు నాకు ఏదైతే రెవెన్యూ ఉందో ఇది ఎంత అయితే ఉండదు గైస్, ఇంకా ఎక్కువ రెవెన్యూ అయితే రావాలి. ఆల్మోస్ట్ $20 అయితే నా అకౌంట్లో ఉండాలి. నాకు ఒక 1 మంత్గా హోల్డ్ అయితే పెట్టారు కదా, ఆ రెవెన్యూ ఏదైతే ఉందో ఇప్పుడు వెరిఫై అయితే అయిపోయింది. నాకు ఒక మెయిల్ వస్తుంది, దాని నెక్స్ట్ అనేది నాకు టోటల్ రెవెన్యూ అనేది నా AdSense అకౌంట్లో అయితే చూపిస్తుంది అనమాట. ఇలా గైస్ మీరు కూడా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు అనమాట. గైస్ అయితే చూసారు కదా ఏ విధంగా వెరిఫై చేసుకోవాలనేది. ఈ విధంగా మీరు ఏంటంటే మీ AdSense పిన్ వెరిఫికేషన్ అయితే వెరిఫై అయితే చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్ లో అయితే అయిపోతుంది. కాకపోతే అడ్రస్ ఇవేవైతే ఇస్తున్నారో మీరు కరెక్ట్గా ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ రాంగ్ అడ్రస్ కానీ ఇచ్చినట్లయితే మరి మీకు పిన్ వచ్చే ఛాన్స్ అయితే ఉండదు. లాస్ట్ టైం నేను చెప్తుంది ఏంటంటే పిన్ ఏదైతే ఉందో అది కరెక్ట్ గా 3 times కానీ ఎంటర్ చేయకపోయినట్లయితే మీకే ఆ AdSense ఏదైతే ఉందో పిన్ వెరిఫై అయితే ఆ వెరిఫై అయితే పిన్ అయితే మరి వర్క్ అవ్వదు అనమాట. అందుకే వీలైనంత వరకు రాంగ్ ఎంటర్ చేయకుండా కరెక్ట్ పిన్ అయితే ఎంటర్ చేస్తే మీకు ఆ వెరిఫై అయితే అయిపోతుంది అనమాట. ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి. వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.